చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అని ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో చేసినప్పుడు హైటెక్ సిటీ కానీ ఇవన్నీ డెవలప్ చేసింది ఆయన. ఐటీ కారిడార్ రావడానికి మెయిన్ కారణం ఆయన. హైదరాబాద్ ఈ రోజు ఇలా ఉందంటే కారణం ఆయనే. తర్వాత కేసీఆర్ వచ్చి ఈ మెట్రో ఇవన్నీ ఏసీ కొద్దిగా డెవలప్ చేశాడు. కానీ ఇప్పుడు యాదగిరిగుట్ట కూడా పర్లేదు, బాగానే ఉంది, మంచిగా డెవలప్ చేశాడు. కానీ ఈసారి కనుక ఆయన సీఎంగా వచ్చినట్టయితే ఇంకా బాగుండేది. కాకపోతే రాలేదు కదా, ఇక దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. జగన్ పాలన అంటే బ్రో, వాళ్ళ తండ్రి చేసినట్టుగా ఈయన చేయలేదు బ్రో. వాళ్ళ తండ్రి ఇంకా నయ్యం, తండ్రి ఇంకా బాగా చేశాడు. అది ఆయన సీఎం పదవికి ఆయన అర్హుడు కాదని నా అభిప్రాయం. ఏపీ డెవలప్ విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ, అమరావతి డెవలప్మెంట్ విషయంలో కానీ, ఒక విషయం అనేది కాదు, రేషన్ విషయంలో కానీ, రేషన్ ఇచ్చేదాల్లో కానీ, వాలంటీర్ల విషయంలో కానీ, ఇంకో వాలంటీర్ల విషయంలో కానీ, అసలు ఏ విషయంలో కూడా ఆయన నాకు నచ్చట్లేదు. ఆయన మడత పెట్టుకుంటాడేమో చొక్కాలు, మేము మడత పెట్టుకోం కదా. చంద్రబాబు నాయుడు అట్లాంటి స్లీవ్స్ మడత పెట్టే అలవాటు లేదు. అది ఆయన సైలెంట్ గా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు, సైలెంట్ గా చేస్తాడు ఏది చేసినా. అది అలా సైలెంట్ గానే గెలుస్తాడు. అది అందుకే అంటున్నాను టీడీపీ వస్తుందని. వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవడం మంచిదే, కాకపోతే ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తాడు, పక్కా వెళ్తాడు ఈసారి. వాళ్ళు సింహాలు అయితే మా వాళ్ళు పులులు, మరి అది పులి పంజా నుంచి తప్పించుకోమని చెప్పండి ఎలా అయినా. ఇవి రేపు అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత ఎవరి నోటి నుంచి మాట కూడా రాదు. అది ఈడంటే కొద్దిగా భయం ఉందిలేండి, కాకపోతే ఆ భయాన్ని బయట పెట్టరు ఎప్పుడు. అది అటు రోజాకి కానీ జగన్కి కానీ అంత దమ్ము లేదు ఎవరికి. అది నేను అనుకోవడం జనసేనకి అయితే 7 సీట్లు వస్తాయి. వీళ్ళు ఒక 122 వచ్చినా కానీ గెలిచినట్టే. మెయిన్ ఏంటంటే కుప్పం ఒకటి, నారావారిపల్లి ఒకటి, చంద్రగిరి ఒకటి, కోకపోతే హిందూపురం ఒకటి, మంగళగిరి ఒకటి. ఈ 4 ఏరియాల్లో కనుక టీడీపీ గెలిచిందంటే మటుకు టీడీపీ గెలుపు కన్ఫామ్. ఇది ఈ 4 కంచుకోట్లు కాబట్టి గెలిచిందంటే గెలుపు కన్ఫామ్. మరి చూడాలి ఏమైంది అనేది.